అనేకమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనలను నడిపిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి మనం ఏదైచ్చినప్పుడు కూడా దేవుని అన్ని జనుల ఎదుట మనం నడిపిస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం కరెక్ట్గా ఉండి ఇతరులతో మనం కూడా మన మాదిరిగా మన సాక్ష్యములు కూడా ఇతరులతో పంచుకుంటున్నప్పుడు కూడా ఇతరులతో మనం సావాసం చేస్తున్నప్పుడు కూడా అనేకమైన కారణాలు కూడా పరిశోధన చేస్తారు. అది అన్ని జనుల నుంచి నడవాలంటే మనలో కూడా మన పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా మన నడకట ఏంటి అని కూడా అన్ని జనులు పరిశోధన చేస్తుంటారు. కానీ మన దేవుని బట్టి మనం నడుస్తున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలను మన ముందుకు నడిపించుకుంటూ వస్తుంటాడు. కింది కూడా వచ్చినాం. నాతో కూడి యెహోవాను గనపరచి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాము. దేవుని ఏకంగా కూడి ఆయనతో కూడి అంటే దావీదు భక్తుడు నాతో కూడి మీరు దేవుని సన్నిధించారు అంటే మనము సంఘముతో కూడి మనం దేవునితో మనం అందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఒక రోజున ఇంతమంది లేనప్పుడు కూడా ముగ్గురు ఉండి దేవుని సన్నిధిలో కూకొని ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేయలేదా? దేవుడు కార్యాలు చేసినప్పుడు మరి ఇప్పుడు 10 మంది 20 మంది కూకొని చేసినప్పుడు ఇప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అంటే మన లోపమును మనమే సరి చేసుకోలేకపోతే ఆడ లోపములను కూడా మనం చూసుకోలేకపోతున్నాం. కాబట్టి మన లోపమును మనం సరి చేసుకొని అందరం సంఘముతో కూడి మన వేగంగా మన దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయగలుగుతాడు. మనం అనుకోవచ్చు, ఓ నేను చేస్తే ఇది అవుతుందా అని మనం అనుకోవచ్చు. ఇది చేస్తే నా జీవితంలో ఈ మేలు నేను చేస్తే ఇది జరుగుతుందా అని ఆలోచనలు రావచ్చు. కానీ అది ఓవలి చేసిన దేవుడు ఆయన సన్నిధిలో మనం విశ్వాసం కలిగి చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు సంఘంతో కూడి అందరూ ఐక్యమత్యంతో కూడి ప్రార్థించినప్పుడు మనకు కళ్ళకు మన జీవితాలు ఊహించని రీతిగా దేవుడు మనల్ని ముందుగా నడిపిస్తాడు. ఆశ్చర్యకార్యాలు దేవుడు ముందుగా నడిపిస్తాడు. కాబట్టి 4వ వచనం లాస్ట్. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. యెహోవా ఎదుట మనం విచారణ అంటే దేవా ఇది పరిస్థితి, ఇది నా స్థితి, నేను ఈ విధంగా నడవాలన్నప్పుడు దేవుని ఎదుట మనం దేవుని